ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ ఆకృత్యాలను భరించలేక ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని వ్యాఖ్య. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నుండి పాలనా అనుభవం నేర్చుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్. ఎమ్మెల్యే జగన్ ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారని ఎద్దేవా. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తుందని, నేటి కలెక్టర్ల సమావేశం చరిత్రను తిరగరాయబోతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో చూసిన విధ్వంసం, బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. చిన్న చిన్న తప్పులుంటే సరిచేయొచ్చని, కానీ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ఆదాయం సంపాదించేది భారతీయులేనని, అందులోనూ 33% తెలుగువారే ఉన్నారని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమను గెలిపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తుందని, నేటి కలెక్టర్ల సమావేశం చరిత్రను తిరగరాయబోతుందని పేర్కొన్నారు. తాను కూడా ఇకపై సమయపాలన పాటిస్తానని, తన పనితీరుపైన రివ్యూ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ప్రౌడ్ గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ రోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరూ సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం. పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా, అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నుండి పాలనా అనుభవం నేర్చుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వివరించారు. గత సర్కార్లో తాము అనేక బాధలు, ఇబ్బందులు, అవమానాలకు గురయ్యామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బలోపేతమైన వ్యవస్థలను అప్పటి ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని స్థాపించడానికి, వ్యవస్థలను బలోపేతం చేసి కాపాడడానికి కారణమైందని చెప్పారు. ఈ క్రమంలోనే 97% స్ట్రైకింగ్ రేట్తో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉన్న ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసిందని వివరించారు. మరోవైపు విభజన వల్ల అందరం అవమానాలు పడ్డామని, చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. We want to be committed to people. We're going to bring an accountable governance. సో మాలో కానీ మా మంత్రివర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి, మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. We want to safeguard your self-respect. We want to safeguard your integrity. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్. అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 years, 25 years, ఆల్మోస్ట్ a decade బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. 60 కోట్ల విలువ చేసే పనులకు 650 కోట్ల బిల్లులు పెట్టారని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఈ బిల్లులు చెల్లించలేదని, త్వరలోనే ఎమ్మెల్యే జగన్ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్లు కొడతారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పీఏడీఏలో జరిగినట్లుగానే రాష్ట్రంలోని అన్ని విభాగాల్లోనూ లెక్కలేని అక్రమాలు జరిగాయన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు దోచుకుంటే ఆయన అనుచర గణం 3 లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఢిల్లీలో పిచ్చి కుక్కల మాదిరిగా కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా అప్పులు చేశారని, అందుకోసమే తమ కూటమి ప్రభుత్వం 7 శ్వేత పత్రాలను విడుదల చేసిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు జగన్ను ఓడించి పిచ్చి కొట్టుడు కొడతారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీ నేతలంతా జైళ్లకు వెళ్లడం ఖాయమన్నారు. మీరు గమనించారు, 1వ తేదీ నాడు కరెక్ట్గా నేను ఫస్టే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ నాడు టెన్షన్గా జీతాలు అన్నీ వచ్చినాయి. బిల్స్, పాత బిల్స్ 1,30,000 కోట్లు మానవాడు డ్యూ పెట్టాడు. వాటిని క్లియర్ చేయాలా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడపడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యము, మోడీ గారి యొక్క బలం, పవన్ కళ్యాణ్ గారి బలంతో పాటు మేము ప్రతిరోజు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ అంబటి రాంబాబు తగ్గిపోయింది, రోజమ్మ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియడంలే. ఆయన నాని అని ఒక ఆయన నాని 1 పోయినాడు, నాని 2 పోయినాడు, నాని 3 పోయినాడు, నాని 4 పోయినాడు. ఒక పేరు నాని 1 మిగిలినాడు, అదే లోపలికి పోతాడు. అన్ని నానీలే, అన్నీ పోయినాయి, నానీలన్నీ అవుట్. ఆల్ నానీస్ అవుట్. రమ్మనండి, డిబేట్ పెడతాం, ఓపెన్ డిబేట్. రాండి డిబేట్ కంట రండి. ఏమి వచ్చినా కదా డిబేట్కు, ఎప్పుడో డేట్ ఇవ్వనండి. వాళ్ళు 100 మంది రమ్మనండి.
మేము 4 వస్తాం చాలు. కౌరవులు 100, పాండవులు 5 మంది మాత్రమే, 5 మంది వేస్తాం. రమ్మనండి. మేము ఏం చేయబోయేది డేట్ పోయి చెప్పుకుంటా పోతాం. ముఖ్యమంత్రి గారు 74 ఏళ్ల వయసులో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏం చేయాలా ఏం చేయకూడదు అని కేసులన్నీ బయటికి తీస్తాం. కాసులు సంపాదించేది బయటికి తీస్తాం. మీ కాసులు లాగుతాం, కేసులు లాగుతాం, వివేకానంద రెడ్డి కేసులు లాగుతాం. అసలు ఇప్పుడే చెప్తున్నా, పులివెందులలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన పాడా ఫండ్స్ అని. అంటే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్కు 600 కోట్లు అప్పు పెట్టిపోయాడు. అది 60 కోట్లు విలువైన పనులు కాదు, దోపిడీ జరిగింది. కాబట్టి అక్కడ కూడా అది గమనిస్తారు. వాళ్ళు ఏదో చేస్తాడు అని ఏదో ఊహించారు, అది చేయడు, అది ఇప్పిలేడు. కోర్టుకు పోతే కోర్టు ఒప్పుకోదు. కారణం తప్పుల పట్టి కోర్టు కూడా చెప్పలేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా డబ్బు ఇవ్వమని వాళ్ళు కూడా చెప్పరు, వాళ్ళు వెంటబడతారు. కాబట్టి వ్యవస్థ అక్కడ కూడా పోతుంది. కారణం చెప్తున్నా, ఎందుకని అతను పోతాడు అనే దానికి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా చెప్పిన, ఆయన కూడా పరిస్థితి ఎత్తిపోయింది. అందుకే పోతా అతనికి కంటెక్ట్ చేపించి ఇంకా పార్టీని క్లోజ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాజధాని పరిధి అయిపోయిందంటూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్ర క్యాబ్ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఆర్డీఓ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఏకమై ఏపీ రిజిస్ట్రేషన్ క్యాబ్ వాహనాలు ఎక్కడ కనపడినా నిలిపివేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. జీవన ఉపాధి కోసం ఆంధ్ర నుండి తెలంగాణ వెళ్లి 15 సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్స్ గా జీవనం సాగిస్తున్న తమపై తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు దాడులకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ కు విన్నవించుకునేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి జనతా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం పూర్తయినందున ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలు తెలంగాణలో తిరగడానికి వీల్లేదంటూ వాహనాలను దగ్నం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణలోని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర క్యాబ్ డ్రైవర్స్ పై జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు వినతి పత్రాన్ని సమర్పించినా ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. మేము హైదరాబాద్ నుంచి జనతా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున రాత్రి బయలుదేరి ఒక 150 మంది వచ్చాం ఇక్కడికి. ఇంకా ఒక 200 మంది ఆన్ ది వేలో ఉన్నారు. అందరూ డ్రైవర్స్ అందరూ కలిపి వస్తున్నారు. మాకు సమస్య ఏంటంటే, ముఖ్యంగా హైదరాబాద్లో పోయిన నెల 2వ తారీఖున ఉమ్మడి రాజధాని కింద మీ పరిధి అయిపోయిందన్న కారణంతో దొరికిన దొరికినట్టు ఏపీ పనులను పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఏదో లాస్ట్ మంత్ నుంచే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం పోయిన నెల 2వ తారీఖు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే కొన్ని రోజులు ఆగినాయి. మళ్ళీ ఒక వారం రోజుల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ డ్రైవర్లు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక మళ్ళీ ఎక్కువైపోయింది. ఆర్డీఓలు కూడా బాగా వస్తున్నారు. ఈ లాస్ట్ 3 రోజుల్లో 34 బండ్లు సీజ్ చేశారు, ఏపీ బండ్లు. నిన్న కూడా జగ్గైపేట దాటిన తర్వాత మన తెలంగాణ బోర్డర్ ఎంటర్ అవ్వగానే 9 బండ్లు సీజ్ అయినాయి. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర 7-8 మంది ఉన్నారు. సీజ్ అయిన బండ్లు అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కాడ పెట్టి వచ్చారు. ఒక్కొక్క బండికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఒక క్యాబ్ డ్రైవరు బండి ఈఎంఐ వస్తే కట్టుకోవడానికి 2,000, 3,000 బదులు అడుక్కునే పరిస్థితిలో ఉన్న డ్రైవరు ఒకేసారి ఫైన్ 1,00,000 నుంచి 1,50,000 వేస్తే కట్టుకునే పరిస్థితిలో ఉంటాడా? ఉండలేడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు సపరేట్ అయిపోయింది కాబట్టి, ఉమ్మడి రాజధాని కింద ఉన్న టైం కూడా అయిపోయింది కాబట్టి మీరు తెలంగాణలోకి మార్చుకొని బిజినెస్ చేసుకునే పని అయితే చేసుకోండి. ఏపీ రిజిస్ట్రేషన్తో తిప్పుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కుదరదు, వెళ్ళిపోవాల్సిందే. లోకల్లో అయితే బిజినెస్ చేయొద్దు. లోకల్లో బిజినెస్ చేయొద్దంటే ఇవాళ కొత్తగా చేస్తున్నామా బిజినెస్? ఎప్పటి నుంచి చేస్తున్నాం? దగ్గర 15-20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా పోయిన వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల కిందట పోయిన వాళ్ళు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువుకొని అక్కడ సర్టిఫికేట్లు కానీ ఆధార్ కార్డు కానీ అక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీన్ని స్టేట్లో ఉన్న అన్ని గ్రూపులకి, అన్ని ఆర్గనైజేషన్లకి, అన్ని సొసైటీలకి పంపిస్తాం. ఈ విషయాన్ని ఒక ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర క్యాబ్, పైగా డబ్బున్నోడికి సమస్య రాలా, ఒక పేదవాడికి సమస్య వచ్చింది. ఇది క్యాబ్ డ్రైవర్ అంటే ఎవడో డబ్బున్నోడు ఉండడు, పేదవాడే ఉంటాడు. ఒక పేదవాడికి సమస్య వచ్చినప్పుడు ఎవరు స్పందించరా? ఇప్పుడు ఇన్నిసార్లు తిరిగాము, కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లే. ఎక్కడ ఏంది కర్మైంది మాకు? ఓట్లకు వచ్చినప్పుడేమో ఒక రకంగా ఉంటారు, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడేమో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. చంద్రబాబు నాయుడు గారి పిఏకి 2 రోజుల నుంచి దగ్గర 20 మెసేజ్లు పెట్టా, విత్ ప్రూఫ్స్, వీడియోలు, ఆడియోలు. తెలంగాణ వాళ్ళు మా మీద దాడులు చేసే వీడియోలు, మాతో ప్రవర్తించే అసభ్యకరమైన తీరుతో ఆడియోలు, వాటితోటి రాజగోపాల్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పిఏ, ఆయనకి నేను 20 మెసేజ్లు పెట్టా, రిప్లై లేదు. లోకేష్ గారి పిఏకి మెసేజ్లు పెట్టా, రిప్లై లేదు.
ఇంకా అక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చాం మేము. గతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య కొన్ని రోజులు సద్దుమణిగిందని చెప్పారు కదా. మేము చెప్తున్నా అదే అన్న, అప్పుడు అఫీషియల్ గా మాకేం చెప్పలా. అక్కడికి వెళ్ళాము, మరి లోకేష్ గారు చెప్పారు, ఎవరు చెప్పారో మాకు తెలియదు. మమ్మల్ని ఏపీ బండ్ల వరకు అయితే ఎగ్జామ్షన్ ఇమ్మన్నారని చెప్పేసి ఒక అధికారి, తెలంగాణ అధికారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సాల్ట్ ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2022లో ప్రభుత్వ అధికారులు 5 లక్షలు తీసుకుని తమను మోసం చేశారంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అధికారులపై కంప్లైంట్ చేసిన సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తమపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్ట్ ప్రాజెక్టులో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రభుత్వ అధికారులే 214 మంది నిరుద్యోగుల వద్ద నుండి మనిషికి 5,000 చొప్పున తీసుకుని మోసం చేశారంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి, శ్రీకాకుళం, సాలూరు, నెల్లూరు, ఏలూరు, కడప, కర్నూలు జిల్లాల నుండి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే జనవాహిని కార్యక్రమానికి బాధితులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో అప్పులు చేసి 5 లక్షల రూపాయలు సంబంధిత అధికారులకు సమర్పించినట్టు చెప్పారు. నేను విజయనగరం నుంచి వచ్చాను, బొబ్బిలి నుంచి, విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి నుంచి వచ్చాము. 2022లో సాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మా చేత ఒక్కొక్కరి చేత 5 lakhs, 4 lakhs, 3 lakhs వరకు కట్టించుకున్నారు. ఇంతవరకు మాకు ఆ ఎండి జాబ్ ఇస్తానని చెప్పి ప్రయోజనం లేకుండా చేశారు. మా డబ్బులు లేవు, జాబ్ లేవు, మేము ఎంత సఫర్ అవుతున్నాము. ఖమ్మం రమ్మంటే అక్కడికి వెళ్ళాం, ట్రైనింగ్ అంటే విజయవాడ వచ్చాము, అన్ని చోట్ల తిరిగాం, కానీ ఇంతవరకు మాకు డబ్బు లేవు, జాబ్ లేవు, చాలా సఫర్ అవుతున్నాం మేము. ఇలాంటి పని ఎవ్వరూ చెయ్యొద్దు. ఇదిగోండి ప్రాజెక్ట్ కాల్ లెటర్ ఇస్తామని ఫస్ట్ 2,500 కట్టించాము. తర్వాత మీడియేటర్కి 2,500 జాబ్ ఆపేస్తున్నామని చెప్తే మళ్ళీ తర్వాత 2 కట్టాము. ఇవన్నీ ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఆయన మీద కేసు వేస్తే అక్కడికి మాకు కంపెనీకి వెళ్ళింది 1 lakh వెళ్ళింది కంపెనీకి. ఇవన్నీ ఇదిగోండి ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఎండి వెంకటేశ్వరరావు అని కేసు వేసాము. ఇదిగోండి లిస్ట్ 200 members లిస్ట్ ఉంది. ఒక్కొక్కరికి 1 lakh, 1.5 అలా. ప్లీజ్ మాకు న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, మాకు దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయండి ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంతమంది మేము అందరం సఫర్ అవుతున్నాం, ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి. ఫ్యూచర్లో బాగుంటుందని వాళ్ళు కష్టం చేసి పే చేసినాం సార్. మేము అది క్యాష్ విత్ ఇంట్రెస్ట్ తెచ్చిన అమౌంట్ సార్. అది మేము చేతుల నుంచి పెట్టింది కాదు. అట్లా ఇంట్రెస్ట్లు కట్టాలి. 5 lakhs ఇంట్రెస్ట్ కట్టినాం సార్ మేము. ఇట్లా మా టైం వేస్ట్, మనీ వేస్ట్. దీనివల్ల ఎంత లాస్. 400 members ఉన్నారు సార్, 400 members. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి కొంతమందిని తీసుకున్నారు. మాకు తెలియదు ఏమంటారు రిమైనింగ్ మీరు ఎంత కట్టారు, ఎలా కట్టారు అంటారు. చీట్ చేసే వాళ్ళు ఎలా చెప్పారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు సార్. మాకు ఎలా తెలుస్తుంది? ఈ వెండర్ ఏమంటాడు, ఎండి మీరు ఎలా కట్టారు అంటారు. ఏమంటారు, మీరు అలాట్ చేస్తున్నారు సార్ వెండర్స్ని, మీకు తెలియదా ఎంత కట్టించుకుంటున్నారని? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవలేదా? ఇంతమందిని అలాట్ చేసినారు, మీరు ఎంత కట్టించుకుంటున్నారు వాళ్ళ చేత, అది నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఎండీగా నువ్వు ముందు తీసుకోవాలి. సో ఈ కంప్లైంట్ పేపర్ టోటల్గా ఇప్పుడు మీకు చెప్పినట్టు 240 మంది, 214 మంది వరకు అందరికి కూడా ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరికి ఎంత చేసాము అనేది క్లియర్గా ఉంది సార్. కానీ ఏ ఒక్క మెయిన్ పర్సన్ మీద కూడా ఇప్పటికొచ్చి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోపోలేదు కదా. దాంతో పాటు ఏంటంటే మా మీద ఒత్తిడి ఎక్కువైంది సార్. మీరు ఎలా వెళ్తారు, మీరు ఎందుకు వెళ్తారు, మీకు మేము ఇవ్వబోతే అడగండి, మీరు ఎందుకు వెళ్తారు, ఇస్తే మాత్రం మీరు కేసు పెడితే మాత్రం మీకు డబ్బులు వస్తాయా, ఏం చేస్తారు, మీరు ఏం అంటే కాంగ్రెస్ ఆడకూడదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు ఇప్పుడు అక్కడ విజిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం, ఈరోజు 20 members వచ్చాం. కడప నుంచి వచ్చిన ఉన్నారు, కర్నూలు నుంచి వచ్చిన, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉన్నారు, పార్తీపురం నుంచి వచ్చిన ఉన్నారు. సో మేమందరం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ వార్నింగ్ కాల్స్ ఎలా అంటే మీరు వెళ్తున్నారు, మీకు ఏం పని అయిపోతుంది వెళ్తున్నారు, మీకు వచ్చిన రూపాయి కూడా రాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో చెప్పుకొని అన్నారు చాలామంది. అయినా ఎవరేం అనుకొని ఎవరేం చేసుకున్న ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సార్కి ఈ విషయం తెలియచేయాలి. ఒకళ్ళ భవిష్యత్తు కాదు, ఇది ఒక కుటుంబం భవిష్యత్తు. అలా ఎంతమంది 400 కుటుంబాలు. ఈ అబ్బాయి వయసు ఎంత సార్? ఈ అబ్బాయిని ఇప్పుడు వేసుకొని ఈ మేడం వచ్చారు, ఆవిడకేంటి అంత అవసరం చెప్పండి? చిన్న పిల్లాడు, ఇంత ఎండలో తిరుగుతున్నాం పిల్లల్ని వేసుకొని. ఇప్పుడు 4 లక్షలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 4 లక్షలు అంటే ఒక సంవత్సరం ఆదాయం మాకు. అది తాతల కాలం నాటి గ్రామ కంట భూమి 35 సెంట్లు స్థలం ఉండగా అందులో నావాటాగా 17.5 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంటి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేస్తున్న తరుణంలో వీఆర్ఓ వెంకటేశ్వరరావు అడ్డుకొని నిలిపివేశారని చెక్క రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రమేయం లేకుండా నా ఆస్తిని అక్రమంగా మా అన్న చెక్క ఆంజనేయులు, అతని భార్య లక్ష్మి, కుమారుడు కలిసి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం రామేశ్వరానికి చెందిన చెక్క రామస్వామి వారి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నయ్య అయిన చెక్క ఆంజనేయులు అతని భార్య లక్ష్మి గ్రామ వాలంటీర్గా పనిచేస్తూ వీఆర్ఓ వెంకటేశ్వరరావుతో ఏకమై 17.5 సెంట్ల తమ భూమిని అక్రమంగా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్పష్టం చేశారు. తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు సమర్పించి చెక్క ఆంజనేయులు వీఆర్ఓ వెంకటేశ్వరరావు సహకారంతోనే తమకు చెందవలసిన 17.5 సెంట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. 35 సెంట్లు సార్. మా తాతయ్య గారు మా నాన్నమ్మ గారి పేరు తర్వాత మాకును మా డాడీకి రావాలి, మా పెదనాన్నగారికి మా నాన్నగారికి రావాలి 35 సెంట్లు. అది ఉమ్మడి భూమి కలిపి. అదేంటంటే గ్రామకంట భూమి సార్. గ్రామకంట భూమి అయితే మా డాడీకి 17.5 సెంట్లు రావాలి, అతనికి 17.5 సెంట్లు రావాలి. వాళ్ళు ఏంటంటే మేము శంకుస్థాపన చేయించుకునే టైంకి 17.5 సెంట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నట్టు వీఆర్ఓ గారితో మాకు లెటర్ పంపించారు. అదేంటంటే గ్రామకంట భూమికి అసలు వీఆర్ఓ గారు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు ఎక్కడ. అతను ఏంటంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు, అది మా నాన్నగారికి అడుగుతుంటే ఇవ్వట్లేదు. వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వీఆర్ఓ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ బయట వాళ్ళతో కూడా కాదు, మా నాన్నగారిని కూడా సంప్రదించకుండా ఓన్లీ వీఆర్ఓని సైన్ చేశారు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి. చేసుకున్న కరెంట్ కూడా పీకేసి ఇల్లు కట్టుకుని అవ్వట్లేదండి. మేము రోడ్డు పడిపోయాం సార్, చెట్టు కింద బతుకుతున్నాం. మాకు న్యాయం చేసి పెడతారని ఇంత లెక్క వచ్చాము సార్. మేము జనసేన పార్టీలో మేము జాయిన్ అయి ఉన్నాం సార్. వైఎస్ఆర్ పార్టీ వల్ల మాకు ఇంత ఇబ్బందులకు చేసి రోడ్లు పాలు చేశారు సార్. మాకు న్యాయం చేసి ఈరామ్ మీద వెంకటేశ్వరరావు మీద సర్వే గట్టిగా తీసుకుండి ఆయనకి ఇలాగ ఇంకొకరికి జరగకోకుండా చేస్తారని మేము కోరుకుని ప్రార్థిస్తాం సార్. లాభాదాయములు ఏమి లేవండి. మా అమ్మగారు అయితే చెరువులు సంపాదించారు సార్. 2 ఎకరాల చెరువు ఉంది. మేము 100 రూపాయల స్టాంప్ మీద ఉప్పలకొద్దం పోలీస్ స్టేషన్లో రాసుకున్నాం సార్. నీ భూమి ఎంత చెక్క సీన్కి ఎకరం, చెక్క ఆంజనేయులు 3 గుంచాలు, కొలి సోనాలమ్మకి 4 గుంచాలు, కొప్పడి మంగాదేవికి 4 గుంచాలని ఉప్పలకొత్తం మండలంలో వెంకటేశ్వరరావు గారు ఎస్సీ గారు ఆదానంలో మాకు పరిష్కారం అయింది సార్ 100 రూపాయల స్టాంప్ మీద. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు తమ భూమిని కబ్జా చేసి మాపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గోనపల్లి జనార్దన్ రెడ్డి దొంగ పాస్బుక్ సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాహిని కార్యక్రమానికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొలకల చెరువు తమ్మలపల్లి నియోజకవర్గానికి చెందిన బాధితులు మాట్లాడుతూ గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడైన గోనపల్లి జనార్దన్ రెడ్డి తమ భూమిపై లాక్డౌన్ టైంలో తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించి తమ భూమిని అన్యాయంగా కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఎవరి వద్ద ఉన్నాయో తెలుసుకొని తమకు తగిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు తెలియచేసినా తమపై దౌర్జన్యం చేసి బెదిరించారని స్పష్టం చేశారు. మేము భూమి ల్యాండ్ విషయమై మేము ఇక్కడికి వచ్చాం సార్. మాది మొలకల్చర్లో ఉండే భూమి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడైన కోనపల్లి జనార్దన్ రెడ్డి భూమి కబ్జా చేసి మా భూమి పైన ఫ్రాడ్ పాస్బుక్లు చేయించుకొని మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని బాధ పెడుతున్నాడు సార్. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అయిన ద్వారకనాథ్ రెడ్డి అనుచరుడైన గాలి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు సార్. టీడీపీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి గారు ఉన్నా కూడా వైసీపీ నాయకులకే సపోర్ట్ చేయడం జరుగుతోంది సార్. అక్కడ న్యాయం జరగలేదు సార్. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా వైఎస్ఆర్ నాయకుల హవానే జరుగుతోంది సార్. అక్కడ మాలాంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు సార్. మేము ఎంతమందిని ఆర్టీఓలను కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఆశ్రయించినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు సార్. 2020 సంవత్సరంలో లాక్డౌన్ టైంలో దొంగ పాస్బుక్లు చేయించుకునేసి భూమి నా పేరున వచ్చింది అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. దీనిపైన ఎంక్వైరీ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించి వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేయించి నాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్గా మొలకల్చెరువు ఎస్ఐ గారు తిప్పేస్వామి అనే ఎస్ఐ గారు మమ్మల్ని నిన్నటి నుండి బెదిరిస్తున్నారు సార్. దగ్గరుండి నేనే పని చేయిస్తాను, మీరు ఎవరిని పిలుచుకొచ్చుకుంటారో పిలుచుకొచ్చుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, మీ వల్ల అవుతుందా, మీరు అడ్డుపడతారా అని మమ్మల్ని బెదిరి
బెదిరిస్తున్నాడు సార్. అలా బెదిరించడంతో ఈరోజు హుటాహుటిన మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. ఈ జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ దగ్గర అయితే మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది సార్. దయచేసి మాకు న్యాయం జరిపించాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. శ్మశానవాటి సమస్య సార్, ఇది మాకు 2014లో టీడీపీ గవర్నమెంట్లో 10 సెంట్లు స్థలము బర్రెల్ గ్రౌండ్ గురించి ఇచ్చారండి. దాన్ని ఈ వైసీపీ వాళ్ళు మేము టీడీపీ అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు మేము 4 స్తంభాలు ఇనుప కంచెను తొలగించి అందుట్లో చెత్త డంపింగ్ చేస్తూ మా కార్యక్రమాలకి తీవ్ర అంతరాయం కలగజేస్తున్నారండి. దీని గురించి చెప్పడానికి అని చెప్పేసి ఇక్కడ కార్యాలయానికి వచ్చారు సార్. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జనవాహిని కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి 5 రోజులు పూర్తయినట్టు పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా భూ కబ్జాలు జరిగినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలకు గురైన బాధితులే జనవాహిని కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలియజేశారు. భూ కబ్జా, ఆరోగ్య, వికలాంగుల ఉద్యోగ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. పరిధి దాటిన సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో భూ కబ్జాలు ఎక్కువగా జరిగాయి. ఈరోజు మాకు వచ్చినటువంటి సమస్యలు కూడా కొన్ని సమస్యలు మాకు చెందిన భూమి కానీ వైసీపీ నాయకులు గతంలో అధికార బలంతో మా భూములు ఆక్రమించారని ఈరోజు మరి బాధితులు ఎవరైతే నేరుగా వచ్చి మరి మా భూమి ఆక్రమణ గురైందని కొంతమంది లబ్ధిదారులు రావడం జరిగింది. అలాగే ఈరోజు వికలాంగులు కూడా మరి గ్రీవెన్స్కి వచ్చారు. ప్రధానంగా మరి వాళ్ళు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేశారు. ముఖ్యంగా అవి కూడా సంబంధించి భూ సమస్యలే. అవన్నీ కూడా మరి మా స్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మరి స్థానికంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వ విధ్వంసం మొదలైందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ ఆకృత్యాలను భరించలేక ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని వ్యాఖ్య. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నుండి పాలనా అనుభవం నేర్చుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్. ఎమ్మెల్యే జగన్ ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారని ఎద్దేవా. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.